డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సో టిఆర్ఎస్ ఈ పేరు వినగానే ఫస్ట్ మీకు ఏం? కవిత గారు. కవిత బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మా. మీరు ఒక మాట చెప్పారు, 2 సార్లు మేమే రాబోతున్నాము అనేది ఒక మాట అన్నారు. నెక్స్ట్ మేమే వస్తున్నాము, కార్యకర్తలు కూడా నమ్మకం ఉంది, 100కి పైగా స్థానాలు మేము వస్తామన్నప్పుడు మిలిటెంట్ పోరాటం చేయాలి అని 90 అన్నాను, మీరు 10 పెంచినందుకు ధన్యవాదాలు. సారీ మిలిటెంట్ పోరాటం చేయాలి అన్న బాల్కా సుమన్ అదే టైంలో ఇంకొక మాట కూడా అన్నారు, మేము రైతుల కోసం ధర్నా చేస్తే 100 మందిలో 5 మాత్రమే రైతులు ఉన్నారు, మిగతా అంతా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు అనేటువంటి మాట అక్కడ డౌట్ఫుల్గా ఉందా, నమ్మకం లేదా అనేది ఒకటి. అండ్ నాట్ ఎట్ ఆల్ ఐ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. ప్రజలు కూడా కొన్ని విషయాల్లో ఎంత క్లారిటీగా ఉంటారంటమ్మా. తెలుగులో సామెత ఉంది, నేను ఆ మాట ఇప్పుడు ఇక్కడ చెప్తే బాగుండదు, మళ్ళీ మీరు తర్వాత నన్ను ఇంకో వేరే రకంగా ఇది అనుకుంటారు. ప్రజలైనా ఎవరైనా ఇప్పుడు పళ్ళుండే చెట్టుకే రాళ్ళు పడతాయి. సో చేసే వాళ్ళని అడుగుతారు పని, చేయని వాళ్ళని అడగరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పినా ఒకటే, దున్నపోతు మీద వానబడ్డట్టు తప్ప ఆయనకి చెప్పినా వేస్ట్ అని చెప్పి వదిలేశారు. ఈయన చెయ్యడు, అన్ని అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈయన చెయ్యడు, ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంటెంట్ లేదు, అన్నిటికీ మించి కమిట్మెంట్ అంతకంటే లేదు. తెలంగాణ సొయ్యి లేదు, తెలంగాణ ప్రేమ లేదు. ఇది ఇవాళ తెలంగాణ ప్రజల్లో అందరికీ అర్థమైంది. ఆయన ఒక్కరిని మోసం చేయలేదు తల్లి. రైతులు 70 లక్షల మంది ఇవాళ బాధపడుతున్నారు. వడ్లు కొంటలేడు, మక్కలు కొంటలేడు, ఏది కొంటలేడు, ఆగమాగం అవుతున్నారు. కానీ రోడ్ ఎక్కితే ఎర్రటి ఎండ కూర్చోవాలి. రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదండి, వడదెబ్బ అని తప్పించుకొని వెళ్ళిపోయింది సగం స్పీచ్లనే. కానీ రైతులు అట్లా కాదు కదా పాపం, అదే కుప్పల కాడ అట్లే కాపలా ఉంటున్నారు. వడదెబ్బ అయినా ఏ దెబ్బ అయినా అన్నీ ఉన్నారు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తెలంగాణ చేస్తుందమ్మా. తెలంగాణ నోస్ వెన్ టు రెస్పాండ్, తెలంగాణ నోస్ వెన్ టు రివోల్ట్, తెలంగాణ నోస్ వెన్ టు టీచ్ ఎ బిఫిటింగ్ లెసన్. సో సుమన్ ఏదో అన్నాడు, ఇంకో ఆయన ఎవరు అన్నారు, అదన్నీ పట్టించుకోకండి. 100% తెలంగాణకు ఆ చైతన్యం ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, ఎలా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో. టుడే ఇస్ 3rd June 2026. గుర్తుపెట్టుకోమ్మా. 15-20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ నాశనం చేసి బొందబెట్టిపోతాడు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇంకో క్వశ్చన్, కేసీఆర్ ఎందుకు కనిపించలేదు? కేసీఆర్ అసలు మాట్లాడలేదు. కేసీఆర్ కనబడకపోయినా రేవంత్ రెడ్డి గారు ఎక్స్పెక్టెడ్ దట్ ఒక మెసేజ్ ఏదో ఒకటి వస్తుందేమో, మాట్లాడతారేమో అనుకున్నాం. కవితమ్మ, కేసీఆర్ గారు ఎక్కడ కనబడాలో అక్కడ కనబడుతున్నారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ మా ఆడబిడ్డలకి ఇంటింటికి వచ్చే మిషన్ భగీరథ ద్వారా ప్రతి చుక్క నీటి బొట్టు ఏదైతే ఇవాళ గోదావరి కృష్ణా నీళ్ళలో పొలాలకు వస్తున్నాయో వాటిలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఎక్కడ కేసీఆర్ కనబడాలో అక్కడ కనబడతాడు. అమ్మ, మా గుర్తు కారు, మాకు ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మా స్థాయి చాలు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు. ఆయన టైంకి వస్తారు. చెప్పాను కదా, హీఈస్ ద ఓజీ ఆఫ్ తెలంగాణ. ఓజీ అన్నప్పుడు ఓజీ లాగానే ఉండాలి.